అప్పటి వరకు బాగానే వస్తారు, సడన్గా చర్చికి రావడం మానేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒక విషయం, ఏదో ఒక కీడు జరుగుద్ది, ఇంక అక్కడి నుంచి రారు. ఎందుకంటే మా సమస్యలు ఎక్కువైపోయినాయి, ఇంక చర్చికి రాలేమండి. చాలు నువ్వు ఆ మాట అంటావని మింగేశాడు. ఎప్పటి వరకు బాగానే వచ్చారు, సడన్గా ఎందుకు మానేశారంటే కొంచెం మాకు బడ్డెన్ ప్రాబ్లం ఎక్కువైపోయింది, బడ్జెట్ ప్రాబ్లం ఎక్కువైపోయింది, బడ్డెన్ ఎక్కువైపోయిందండి, అందుకే మేము రాలేమండి. చూసారా, ఏదో ఒక కారణం చేత నీ తండ్రి సన్నిధికి నేను పోకుండా మింగేస్తాడు. అంటే రేపు ఏ కీడు వస్తుందో కూడా మనకి తెలియదు, ఏ సమస్య ఏ మూల నుంచి వస్తుందో మనకి తెలియదు. మరి ఎవరికి తెలుసు అంటే సర్వము సృష్టించిన దేవునికి తెలుసు. ఈరోజు ఏం జరిగిందో ఆయనకి తెలుసు, నిన్న ఏం జరిగిందో ఆయనకి తెలుసు, రేపు మన జీవితాల్లో ఏం జరగబోతుందో ఆయనకి అన్నీ తెలుసు. అన్నీ తెలిసిన వాడి దగ్గరికి పోయి మనం చెప్పుకోలేట, తండ్రి రేపు ఏం జరగబోతుందో మాకు తెలియదు కనుక రేపటి దినాన్ని కూడా నీకే మేము అప్పగించాం.